హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అనేకమైన ఆలోచనలు, అంతులేని ఆందోళనలు, అలుపులేని ఆరాటాలు, అంతం లేని పోరాటాలు, అడుగడుగున ఆటంకాలు, అధిగమించేందుకు ఆపసోపాలు, అందుకోలేని ఆశయాలు, అందరిలో అవమానాలు, అతి సామాన్యుని సమస్యలెన్నో, అదుపులేనన్ని సలహాలన్నీ, అర్థం కాని గజిబిజిలెన్నో, అదుపులేనన్ని అవకతవకలన్నీ, అన్నింటికన్నా అధిగమించేందుకు పడుతున్న అగచాట్లు అన్నీ ఇన్ని కావు. అతి సామాన్యుని అవసరాలు. సామాన్యుడు సాధారణంగానే కనపడతాడు, కానీ అతని ఆలోచనలు అనేకం, ఆచరణలేమో అవివేకం. అందుకు అంతర్మదిలో అంతులేని ఆందోళనను అనుభవిస్తాడు. ఎప్పుడూ ఆరాటాన్ని ముందుగా ఉంచి పోరాటంలో వెనుకుంటాడు. ఇక ఆటంకాలు అధిగమించేందుకు పిల్లకాలువ దాటే ప్రయత్నం, సాగరాన్ని దాటినంత ఆపసోపాలు పడుతుంటాడు. ఇలా ఆశయం పెద్దదైతే ఏంటి, చిన్నదైతే ఏంటి, అందరిలో అవమానాలు తప్పవు. అందుకే అతి సామాన్యుని జీవితం కక్కుతే కాళ్ళ మీద పడుతుంది, మింగితే మొత్తానికే మోసమవుతుంది. కానీ సామాన్యుడు తలుచుకుంటే సాధించలేనిది లేదు. సరి అయిన సమన్వయాన్ని పాటిస్తే సాధ్యం కానిదంటూ లేదు. అందుకు నిదర్శనం చరిత్రలో కోకొల్లలు. సామాన్యుడిలో ఒకటే లోపం. ప్రపంచం మీద ఉన్న సమస్యలన్నీ తనకే ఉన్నట్టు తనలో తానే ఫీల్ అవుతాడు. ఈ ఫీల్ను తీసి పక్కకు పెడితే ప్రతి సామాన్యుడు ఒక సృష్టికర్త కాదంటారా?